హలో అండి. ఇది దానిమ్మకాయ చక్కగా మనం ఒలిసి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ బ్లడ్ మోషన్స్ అయినప్పుడు ఇది ఇట్లాగా పైన పొట్టు తీసి లోన సన్న పొర ఉండేలా ఉంచి మనం చక్కగా మిక్స్ చేసేసి జ్యూస్ లాగా తాగితే బ్లడ్ మోషన్స్ తగ్గుతాయండి. చిన్నపిల్లలకు కూడా చాలా అవుతూ ఉంటాయి. వాళ్ళకైనా సరే ఇది ఆ పొరతోటి మిక్సీ వేసేయాలి. ఇదంతా తీసి పడేసి చక్కగానే ఈ పెంకు ఇదంతా తీసేసి లోన వైట్ పొర ఉంటుంది. ఆ పొరతో పాటు మనం మిక్స్ చేసి వడకట్టి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ తాగుతండి చాలా బ్లడ్ మోషన్స్ వెంటనే తగ్గుతాయి. తర్వాత రోజుకొకటి దానిమ్మకాయ తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. అది మనకి ఇప్పుడు అన్నీ ఒంట్లోని బాగోట్లేదు కదా, రోజుకి ఏదో ఒక పండు తినండి. ఏ పండు అయినా పర్వాలేదు, రోజుకొకటి తినాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎక్కువ మందులకు పోసే బదులు మనము ఏ సీజన్లో వచ్చిన పండు అది కొనుక్కొని తిన్నాం అనుకోండి, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కనుక మనకి ఎక్కువ ఏమీ రాకుండా ఉంటాయి. ముందు నుంచి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఇట్లాగా రోజు మనం లంచ్ బాక్స్లో అయినా చక్కగా ముక్కలు కోసేసి పెట్టేసి పిల్లలకైనా మనం జాబులకు వెళ్ళేటప్పుడు మనం అయినా బాక్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళి తినడం చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణానికి మనకి చాలా ఇదిగా ఉంటుంది కనుక ఏ సీజన్లో వచ్చింది అది తింటే చాలా వరకు జబ్బులు తగ్గుతాయండి. ఒకసారి వీలైతే ఇట్లా ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఉందండి, బ్లడ్ పడుతుంది. రోజు మనకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ మందికి వస్తుంది. రోజుకు ఒక దానిమ్మకాయ తినండి, అసలు గ్యాస్ ట్రబుల్ అంటే ఉండదు. ఇది వరకు ఇవే కదండి పెట్టేవాళ్ళు. ఆరెంజ్ ఉంది, ఈ ఆరెంజ్ మనకి నీరసం రాకుండా ఉంటుంది. ఈ ఆరెంజ్ రోగనిరోధక శక్తిని పెంచేది. యాపిల్ కూడా మనకి చాలా మంచిది ఫుడ్డు. ఏదైనా కానీ అరటిపండు కానీ బొబ్బాయి కానీ పైనాపిల్ ఇవన్నీ ఏంటంటే మనకి శక్తిని పెంచాయి. అన్నం ఒకటే కాదండి, అన్నమే శక్తిని ఇస్తుంది అనే ఇది లేదు. రోజుకే ఏదో ఒక పండు తినండి. మనం ఎంత చలాగ్గా ఉంటామో మన బ్రెయిన్ కూడా అంత చక్కగా పనిచేస్తుంది. మనం కూడా తేలిగ్గా పనులు చేసుకోగలము. నీరసం రానేది, ఇసుకు రానేదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎర్లీ మార్నింగు మనం ఏదైనా ఒక పండు తినండి, అసలు చాలా బాగుంటుంది హెల్త్. ఒకసారి ట్రై చేయండి. పిజ్జాలు బర్గర్లు ఇవి అవి ఇలాంటివి మార్నింగే ఏవైనా సరే నూనె వస్తువులు కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ తినకుండా ఇట్లాంటి ఒక పండు ఏదో ఒక పండు తినడం అలవాటు చేయండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు అంతా మందుల జీవితాలు అయిపోయి కాళ్ళ నొప్పులని వేలు నొప్పులని కొంచెం నడుస్తే ఆవేశమని ఇట్లాగా వస్తున్నాయి కదా, ఇవన్నీ రాకుండా ఉంటాయి. మనలో శక్తి తగ్గే ఇవన్నీ వస్తున్నాయి. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చూడండి, చేసి చూడండి, మీకు తెలుస్తుంది.